హలో అండి, నమస్తే అందరికీ. నేను మయూరి. వెల్కమ్ టు మై ఛానల్. రొటీన్కి భిన్నంగా ఈరోజు డివోషనల్ వీడియో కాకుండా ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నాను. వీడియో మొత్తం చూసి ఎలా ఉందో, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కింద కామెంట్ చేయండి. అలాగే ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ ఎలా స్టోర్ చేసుకోవాలో, నేను వాడిన బాక్సెస్ యొక్క డీటెయిల్స్ కూడా ఇస్తాను. వీడియో చూడండి. మేము కొత్త ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్ తీసుకోవాలని అస్సలు అనుకోలేదు. నేను బిఫోర్ వాడిన రెఫ్రిజిరేటర్ వచ్చి 180 లీటర్స్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. మార్కెట్ నుంచి వెజిటబుల్స్ తెచ్చినప్పుడు లేదా దోసపిండి, ఇడ్లీ పిండి బ్యాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ అయితే అస్సలు సరిపోయేది కాదు. ఫ్రిడ్జ్ అసలు ఖాళీ ఉండేది కాదు. ఏదైనా లోపల పెట్టాలన్నప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ మిగిలినవి ఏదైనా బయట పెడుతూ ఉండాల్సి వచ్చేది. మేము ఫ్రిడ్జ్ ని ఫుల్ గా వెజిటబుల్స్, ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి తప్ప కూలింగ్ వాటర్ కోసమో లేదా ఏ కూల్ డ్రింక్ కోసమో యూస్ చేయడం చాలా వరకు తగ్గించేసాం. ఫ్రూట్స్ కూడా మేము ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళి బల్క్ గా తెచ్చుకోవడం వల్ల ఫ్రిడ్జ్ అస్సలు సరిపోయేది కాదు. ఫ్రిడ్జ్ని చేంజ్ చేయాలన్నప్పుడు చాలా ఫ్రిడ్జ్లను చూసాము, ఆన్లైన్లోను అలాగే ఆఫ్లైన్లోను. చివరికి ఆన్లైన్లోనే ఈ ఫ్రిడ్జ్ని తీసుకున్నాం. ఆఫ్లైన్లో ఫ్రిడ్జ్ని చూడడానికి చాలా షోరూమ్సే తిరిగాము, చాలా ఆప్షన్సే చూసాం. ఆల్మోస్ట్ 11 years తర్వాత ఒక ఎలక్ట్రానిక్ గూడ్ కోసం ఇలా షోరూమ్స్ తిరగడం. ఫస్ట్ డే బానే ఉన్నింది, కానీ ఆప్షన్స్ పెరిగే కొద్దీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ రెఫ్రిజిరేటర్ లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే 2 sides కూడా మనం ఫ్రిడ్జ్ లా యూస్ చేసుకోవచ్చు, లేదా 1 side పూర్తిగా మనము ఫ్రీజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఈ టచ్ ప్యానల్ ద్వారా మనం టెంపరేచర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పవర్ కూల్, టర్బో ఐసింగ్ కూడా ఉంది. అలాగే చైల్డ్ లాక్ కూడా ఉంది. ప్రెసెంట్ ఫ్రీజర్ లో ఐస్ క్రీమ్ ఉండడం వల్ల నేను -10 degrees Celsius ఉంచానండి. మనం ఈ టెంపరేచర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేము ఈ ఫ్రిడ్జ్ ని లాస్ట్ ఇయర్ జూన్ లో తీసుకున్నాము. అంటే నెక్స్ట్ జూన్ కల్లా 1 year కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ 10 months అయిందండి. లోపల ఉన్న ఆర్గనైజర్ ని 1 by 1 తీసుకోవడానికి నాకు ఫ్రిడ్జ్ ని అరేంజ్ చేసుకోవడానికి ముందుగా ఫ్రిడ్జ్ ని నీట్ గా క్లీన్ చేసుకుందాం. అందుకోసం నేను ఇక్కడ లెమన్ ని వాటర్ లో యాడ్ చేసి క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 600 లీటర్ కెపాసిటీ ఉన్న ఫ్రిడ్జ్ చాలా పెద్దది, నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా ఫంక్షనల్ గా, బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు చాలా ఆర్గనైజర్స్ కూడా దొరుకుతున్నాయి. ఫ్రిడ్జ్ లో స్క్రాచెస్ అవి ఏమి పడకుండా ఇలా షీట్స్ వేస్తున్నాను. ఇవి ఒక రోల్ 100 rupees డిమార్ట్ లో దొరుకుతుంది. యాంటీ స్కిడ్ ఉంటుంది. దీనిని ర్యాక్ కి సరిపడా కట్ చేసుకొని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా ప్రతి ర్యాక్ లోనూ, ఈవెన్ డోర్ లోనూ ఫ్రూట్, వెజిటబుల్ బాస్కెట్ లోపల కూడా వేసాను. నీట్ గా ఉంటుంది. అలాగే క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఏదైనా స్పిల్ అయినా ఆ ర్యాక్ ఒకటి నీట్ గా తీసి క్లీన్ చేసుకోవచ్చని. ఇప్పుడు ఫ్రిడ్జ్ని నీట్గా, బ్యూటిఫుల్గా పెట్టుకునే ఆస్కారం ఉంది. ఎందుకంటే నాకు అంత పెద్ద స్పేస్ ఉంది. అలాగే ఫంక్షనల్గా పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎలాంటి వేస్టేజ్ లేకుండా చూసుకోవాలి. మోస్ట్లీ ఇంట్లో వేస్టేజెస్ ఎక్కడ జరుగుతాయంటే ఫ్రిడ్జ్లోనే. మనం చూడక వెనక్కి తోసే పదార్థాలన్నీ వేస్ట్ అయిపోతాయి. అవన్నీ నాకు దృష్టిలో పెట్టుకొని ఫ్రిడ్జ్ని అరేంజ్ చేసుకున్నాను. అందుకోసం నేను తీసుకున్న ఆర్గనైజర్స్ కూడా అలానే తీసుకున్నాను. అంటే లాంగ్గా ఉండేవి తీసుకోవడం వల్ల ఈజీ యాక్సెస్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి విజిబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఈ ఫ్రిడ్జ్ చాలా డెప్త్గా అనిపిస్తుంది. అందుకని కొంచెం లాంగ్ స్టోరేజ్ బాక్సులు తీసుకోవడం వల్ల మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఫ్రిడ్జ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఫ్రీజర్ సైడ్ మనకి 4 racks వచ్చాయండి. ఐస్ మేకర్ని వాళ్ళే ఇచ్చారు, ఫ్రిడ్జ్తో పాటు వచ్చింది. దాంట్లో నేను ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ లాంటివి పెట్టాను ఫస్ట్ ర్యాక్లో. సెకండ్ ర్యాక్లో ఇలా రొటేటింగ్ ట్రే పెట్టుకొని దాంట్లో కేక్ యూస్ చేసేవన్నీ ఒకే చోట ఉండేలా పెట్టుకున్నాను. ఎప్పుడైనా కేక్ చేయాలన్నప్పుడు ఆ ఒక్క ట్రేని బయటికి తీసుకెళ్తే నాకు సరిపోతుంది. థర్డ్ ర్యాక్లో నేను బియ్యం పిండి, శనగపిండి, కార్న్ ఫ్లోర్, కసూరి మేతి ఎక్కువగా ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. అలాగే ఈ 2 బాటిల్స్లో ఉన్నవి, ఒకటి సబ్జా మరియు ఇంకోటి కటోరా. సమ్మర్లో సోడా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇవి నానబెట్టి ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇక కింద ర్యాక్లో టోటల్గా అన్ని పికిల్స్, అంటే నిమ్మకాయ, ఉసిరికాయ, చింతకాయ తొక్కు ఇలాంటివన్నీ స్టోర్ చేసుకున్నాను. లోపల ఉన్న ఆ బాటిల్ వచ్చి ఇది పచ్చి పసుపు కొమ్ములండి. గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకోవడానికి, కషాయం ప్రిపేర్ చేసుకోవడానికి ఇది ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాను. కింద మనకి 2 ఫ్రీజర్ బాక్సెస్ వచ్చాయి. ఒక బాక్స్ లో ఏమో ఓపెన్ చేసిన స్పైసెస్, అలాగే మిగిలిన ప్యాకెట్స్ అన్ని పెట్టాను. కింద బాక్స్ లో మాత్రం ఉప్పు మిరపకాయలు, వడియాలు అలాంటివి, జీలకర్ర ఎక్కువ క్వాంటిటీలో తీసుకొస్తాను నేను మజ్జిగలో పౌడర్ చేసి వాడడానికి. అలాగే బెల్లము అలాంటివన్నీ ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇంతకు ముందంటే మనం ఈ వస్తువులన్నీ బయట పెట్టుకునేదాన్నండి. ఇప్పుడు ఫ్రీజర్లోనే మనకి స్పేస్ రావడం వల్ల ఇలా పెట్టడం వల్ల ఫ్రెష్గా అనిపిస్తాయి. అందువల్ల నేను ఇలాంటి ఓపెన్ చేసినవి
అలాగే ఎక్స్ట్రా ఉన్న గ్రోసరీస్ అన్నీ ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. మనకి ఇటు సైడ్ టోటల్గా 4 ర్యాక్స్ వచ్చాయి. 2 బాక్సెస్ ఫ్రీజర్ బాక్సెస్ వచ్చాయి. ఫ్రీజర్ సైడ్ మనకి 3 ర్యాక్స్ వచ్చాయి. ఆ 3 ర్యాక్స్లో నేను సాంబార్ పౌడర్, రసం పౌడర్, అలాగే ఉలవలు స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఫ్రీజర్ కదా అందుకని ఐస్ ఫామ్ అయింది. ఈ గ్లాస్ బాటిల్స్ ఈ ర్యాక్కి కరెక్ట్గా ఫిట్ అయిపోయాయి. ఈ బాటిల్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నవే. మీరు ఇంతకు ముందు చూసిన పిండిలు స్టోర్ చేసి పెట్టుకున్న గ్లాస్ బాటిల్స్ కానీ మిగిలిన పికిల్స్ స్టోర్ చేసి పెట్టుకున్నవి కూడా ఆల్రెడీ నా దగ్గర ఉన్న గ్లాస్ జార్సే అవన్నీ. ఇది సెకండ్ ర్యాక్. దీంట్లో కేక్ టాపింగ్ కోసం యూస్ చేసే కలర్ఫుల్ షుగర్ బాల్స్ అలాగే చాకో చిప్స్ లాంటివి స్టోర్ చేసి పెట్టుకుంటాను. వీటిని మనం రెగ్యులర్గా యూస్ చేయం కాబట్టి ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఫ్రెష్గా అనిపిస్తాయి. అలాగే ఇక్కడ ఉన్న డ్రై నట్స్ కూడా నేను రెగ్యులర్గా ఏం యూస్ చేయనండి. డిమార్ట్లో ఆఫర్ ఉండడం వల్ల తీసుకుని వచ్చాను. దీనితో ఫ్రీజర్ వైపు ఉండే మొత్తం ర్యాక్స్ చూయించేశానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ సైడ్ చూద్దాము. ఓపెన్ చేయగానే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది నా ఫ్రిడ్జ్ అయినా అన్నంత బాగుంది. డైలీ ఇలానే అన్నీ ఫిల్ చేసి ఉంటాయంటే తప్పకుండా కాదండి. ఫ్రిడ్జ్ టూర్ కోసం ఫిల్ చేసినవి అవి. లాస్ట్ 1 వీక్ నుంచి ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటూ వస్తే ఇలా కంప్లీట్గా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. అంతేగాని డైలీ ఇలానే ఉంటుందంటే తప్పకుండా కాదనే చెప్తాను. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇది డబల్ డోరు సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్ కదండి. ఈ హయ్యర్లోనే 3 డోరు సైడ్ బై సైడ్ ఉంది. అంటే డీప్ ఫ్రిడ్జ్ మనకి కొంచెం అంటే ఆ ఫ్రీజర్లోనే ఆఫ్ భాగమే వచ్చేలా ఉంది. అది తీసుకుందాం అనుకున్నాను కానీ అది చాలా కాస్ట్లీ ఉంది. అందుకని నా బడ్జెట్కి ఇది సరిపోతుందని ఇది మాత్రమే తీసుకున్నాను. ఈ రొటేటింగ్ ర్యాక్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది హైట్ ఉండడం వలన పిల్లలకి రొటేట్ చేసి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని ఆ ర్యాక్లో వాళ్ళకి సంబంధించిన ఐటమ్సే పెట్టాను. ఇవి కూల్ జెల్ ప్యాక్స్ అండి. ఐ ప్యాక్ అలాగే ఫేస్ ప్యాక్ ఉన్నాయి. ఫ్రంట్ ఇలా ఒక ట్రే పెట్టి దాంట్లో పాలు పెరుగు స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఇలా ఉంచాను. ఈ పెరుగుని ఇంట్లో పెరుగు తయారు చేస్తే పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ తినరండి. బయట కొనుక్కున్న పెరుగు ప్యాకెట్లో పెరుగు మాత్రమే తింటారు. పాలు మాత్రము ఆవు పాలు డైలీ మార్నింగ్ ప్యాకెట్ ఇచ్చేసి ఇంటికి వెళ్తారండి. ఈ రొటేటింగ్ ట్రే గురించి లింక్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సెకండ్ ర్యాక్లో ఈజీ యాక్సెస్ ఉండేలా హ్యాండిల్ వచ్చిన ఇలాంటి స్టోరేజ్ బాక్సెస్లో వెజిటబుల్స్ అన్ని స్టోర్ చేసి పెట్టుకున్నాను. వీటి కింద వేసిన ఈ మ్యాట్ కూడా యాంటీ స్కిడ్. ఈ బాక్సెస్ ఆల్మోస్ట్ 1 kg వరకు వెజిటబుల్స్ అన్ని పెట్టుకోవచ్చు. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ 1/2 kg లేదా 1 kg వరకు వెజిటబుల్స్ తెచ్చుకుంటాం కాబట్టి నాకు ఈ బాక్సెస్ కరెక్ట్గా ఫిట్ అయిపోయాయి. ఈ బాక్సెస్ తీసుకోవాలన్నప్పుడు ఇలా హ్యాండిల్తో కొంచెం ముందుకు జరిపితే చాలా ఈజీగా వచ్చేసిందండి. అలాగే ఒక బాక్స్ మీద ఇంకో బాక్స్ పెట్టినప్పుడు కరెక్ట్గా లిడ్ లోపల ఫిట్ అయిపోతాయి. హ్యాండిల్తో పుల్ చేస్తూ మనకు కావాల్సిన వెజిటబుల్స్ అవి ఈజీగా తీసుకోవచ్చు. వీటి లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఈ బాక్సెస్లో కింద డ్రైన్ హోల్స్ కూడా ఇచ్చారు. వాటర్ అవి ఈజీగా కిందకి వెళ్ళిపోవడానికి వీలుగా. మీకు ఇలా చూస్తే అర్థమవుతుంది కదా, బాక్స్ మీద బాక్స్ కరెక్ట్గా ఫిట్ అయిపోయాయి. పైన ఉన్న ఈ చిన్న స్టోరేజ్ బాక్స్లో పుదీనాని కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ స్టోరేజ్ బాక్స్కున్న బెనిఫిట్ ఏమిటంటే బాక్స్లో పార్టీషన్ ఉందండి. 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటుంది. మనం కర్రీస్ కోసం బిఫోరే కూరగాయలు అవి కట్ చేసి పెట్టుకున్నప్పుడు ఇలా పార్టీషన్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే వంట చేయడానికి క్యారేజీలకి ఈజీగా ఉంటుంది కదా. అందుకని ఇలాంటి స్టోరేజ్ బాక్సెస్ని 2 తీసుకున్నాను. ప్రస్తుతానికైతే క్యారేజ్ హడావిడి ఏం లేదు కాబట్టి పుదీనా లీవ్స్ని అలా కట్ చేసి ఉంచుకున్నాను. ఇంకొక స్టోరేజ్ బాక్స్లో స్వీట్ కార్న్ని పెట్టుకున్నాను. నేను బాక్సెస్ని ఓపెన్ చేసి చూపిస్తాను. దాన్ని బట్టి దాని లోపల ఎంత క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్ పడుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే ఈ ఫ్రిడ్జ్ తీసుకోవడానికి గల రీజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మోస్ట్లీ మనం ఒక ఫ్రిడ్జ్ని మినిమం ఒక 10 years మ్యాక్సిమం ఒక 15 years వరకు యూస్ చేస్తాం కదండి. నేను ఈ ఫ్రిడ్జ్ని కొనాలనుకున్నప్పుడు దీని కాస్ట్ని ఒక 10 years వరకు యూస్ చేస్తాను అనుకొని పర్ డేకి కాస్ట్ ఎంత పడిందో క్యాలిక్యులేట్ చేసుకున్నాను. అలా నేను క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు పర్ డేకి 13 రూపీస్ పడింది. అప్పుడు ఓకే ఇది వర్తి అని అనిపించింది. మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే నేను ఇంతకు ముందు వాడిన ఫ్రిడ్జ్ 180 liters అని చెప్పాను కదండి. అప్పుడే నేను డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకొని ఉంటే ఇంత తొందరగా ఫ్రిడ్జ్ మార్చకుండా ఇంకో 5 years వరకు రన్ చేయగలిగేదాన్ని.
ఆ రిగ్రెషన్ కూడా ఉంది నాకు. అందుచేత సురేష్ కూడా ఆన్లైన్లో ప్రైస్ చెక్ చేసి అలాగే ఆఫ్లైన్లో షోరూమ్ ప్రైస్ చెక్ చేసిన తర్వాత సరే తీసుకునేదేదో పెద్ద ఫ్రిడ్జే తీసుకుందాం, మాటి మాటికి మార్చం కదా, మినిమం ఒక 10 years అయితే తప్పకుండా యూస్ చేస్తామని ఈ ఫ్రిడ్జ్ని ఇంట్రెస్ట్ చూపించాడు. పైగా పిల్లలు మాతో షాపింగ్ వచ్చిన తర్వాత ఈ ఫ్రిడ్జ్ని తప్ప వేరే ఫ్రిడ్జ్ని రెఫర్ చేయరు కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం కూడా ఈ ఫ్రిడ్జ్ మీద ఒక పాయింట్ కన్సర్న్ ఉన్నింది. ఆఫ్లైన్లో ఈ ఫ్రిడ్జ్ యొక్క కాస్ట్ ఎక్కువగా ఉండింది. మోర్ ఓవర్ మేము 5th floorలో ఉంటామండి. ఫ్రిడ్జ్ని లిఫ్ట్లో తీసుకురాలేము, స్టెప్స్ మీదే తీసుకొస్తామని, ఈచ్ ఫ్లోర్కి 700 అవుతుందని వాళ్ళు చెప్పారు. అప్పుడు 3500 ఫ్రిడ్జ్ పైకి తీసుకొచ్చినందుకు, అలాగే షోరూమ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఆటో ఛార్జెస్ అవి 4000 వరకు అయిపోతున్నాయి. అదే ఆన్లైన్లో బుక్ చేయడం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఉండదు. అలాగే పైకి తీసుకురావడానికి ఎక్స్ట్రా స్పెషల్ ఛార్జ్ ఏం చేయలేదండి వాళ్ళు. కాకపోతే మేము ఒక 700 వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేయడానికి, ఫ్రిడ్జ్ ఏదో సెలెక్ట్ చేయడానికి, లేదు ఇదే అని కన్ఫర్మ్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు ఒక 2 weeks పైనే పట్టిందండి. ఫైనల్గా అయితే ఈ ఫ్రిడ్జ్ని సెలెక్ట్ చేశాం. నేను ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్లో పైన ఉన్న హ్యాండిల్ మోడలే కాకుండా సెకండ్ మోడల్ ఇది తీసుకున్నానండి. ఇది కూడా చాలా వర్తి అనే చెప్పాలి. దీంట్లో వెజిటబుల్స్ ఆల్మోస్ట్ 20 days వరకు కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. బాక్స్ లోపల మనకి డ్రైనర్తో పాటు ఇటు పైన మాయిశ్చరైజర్ పోవడానికి హోల్స్ కూడా ఉన్నాయి. ఈ బాక్సెస్ని నేను 4 వరకు తీసుకున్నాను. దీని కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ 1 kg వరకు పడుతుంది. ఇంత పెద్ద ఫ్రిడ్జ్ తీసుకోవడానికి రీజన్స్ చెప్తూ ఉన్నాను కదండి. దీనిలో ఇంకొక రీజన్, ఇంతకుముందు మార్కెట్కి వీక్లీ వన్స్ కానీ లేదా ట్వైస్ కూడా వెళ్ళి వెజిటబుల్స్ ఫ్రూట్స్ తెచ్చిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు అలా టైం అస్సలు వీలవటం లేదండి. ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తెచ్చుకుంటే మినిమం 10 to 15 days అటువైపు వెళ్ళే పని లేకుండా ఉండాలని అనుకున్నాం. అందుకు తగ్గట్టుగానే ఫ్రిడ్జ్ని సెలెక్ట్ చేసుకున్నాం. నేను స్టోరేజ్ బాక్స్లు తీసుకునేటప్పుడు కూడా ఈ పాయింట్ని కన్సిడర్ చేసి 1 kg కెపాసిటీ ఉండే స్టోరేజ్ బాక్సెస్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెకండ్ ర్యాక్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. థర్డ్ ర్యాక్లో ఈ స్టోరేజ్ బాక్సెస్ పెట్టడం వల్ల నాకు ఇక్కడ కొంచెం ప్లేస్ మిగిలింది. ఈ ప్లేస్లో 2.5 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ అలాంటివి ఆ గ్యాప్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఈ బాక్సెస్ కూడా ఈజీగా ఫుల్ చేసి ముందుకు తీసుకోవచ్చండి. కింద ర్యాక్లో నేను ఎగ్స్ని స్టోర్ చేసి పెట్టుకున్నాను. దానిపైన ఓపెన్ బాస్కెట్లో టమాటాలను స్టోర్ చేసుకున్నాను. ఎగ్స్ తీసుకోవాలన్నప్పుడు ఈ బాస్కెట్ని కింద పెట్టి ఎగ్స్ని ఈజీగా తీసుకోవచ్చండి. అది 3 tier ఎగ్ ట్రే. దానిలో 32 eggs వరకు స్టోర్ చేసుకోవచ్చు. షాప్ నుంచి ఎగ్స్ని తీసుకురావడానికి కూడా ఈ బాక్స్ బాగా యూజ్ అవుతుంది. ఎగ్స్ ట్రేతో నాకు డైలీ ఏం పని ఉండదండి. వీక్లీ 3 days కాబట్టి దానిపైన ఇలా టమాటాలను స్టోర్ చేసి పెట్టుకుంటాను. దీని పక్కన ఉన్న 3 baskets మీషోలో బుక్ చేశాను. చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయి. దీని కెపాసిటీ 1 kg అని ఉంది కానండి, కొన్ని వెజిటబుల్స్ 1/2 kg అంతకంటే తక్కువే పడతాయి. ఈ బాక్స్లో కూడా డ్రైన్ అవ్వడానికి ఇలా ఇచ్చారు. వెజిటబుల్స్లో ఎలాంటి వాటర్ నిలబడకుండా కిందకి వెళ్ళిపోతాయండి. దీంట్లో కూడా ఫ్రెష్గానే ఉంటాయి, కానీ నేను పైన చూపించిన బాక్సులన్నీ డేస్ మాత్రం కాదు. ఈ ర్యాక్ కింద మనకి ఇలా 2 boxes ఇచ్చారండి, స్టోరేజ్ బాక్సెస్. నేను ఒక దాంట్లో వెజిటబుల్స్ని, ఇంకో దాంట్లో ఫ్రూట్స్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను. నేను మీకు ముందే చెప్పాను కదండి, ఫ్రిడ్జ్ టూర్ కోసం ఫిల్ చేసామని. దాంట్లో ఈ చాక్లెట్లు అండ్ బాదం మిల్క్ కూడా డైలీ ఏం తీసుకురాం. మేము డిమార్ట్కి వెళ్ళాం కదా, ఫ్రిడ్జ్ టూర్ కూడా చేస్తున్నామని, ఆఫర్లో ఉన్నాయని తీసుకొని వచ్చాను. తొందరగా నా పని అయిపోతే తర్వాత నెక్స్ట్ వాళ్ళ పని స్టార్ట్ చేద్దామని పాపం మా పూరి దాని చుట్టూనే తిరుగుతూనే ఉన్నాడు. ఇక రెఫ్రిజిరేటర్లో డోర్ వైపు ఏం స్టోర్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. దీనిలో డోర్ వైపు కూడా ఎక్కువ స్పేసే వచ్చింది. చాలా ఐటమ్సే పెట్టుకోవచ్చు. డైలీ పూజలో స్వామివారికి ప్రసాదంగా పెట్టే డ్రై నట్స్, ఎండు ఖర్జూరం అవి ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాను. అలాగే సాస్ కూడా ఇక్కడే స్టోర్ చేసి పెట్టుకున్నాను. పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతి స్నాక్ ఐటెంలోనూ సాస్ ఖచ్చితంగా ఉండాలి. అందుకని సాస్ ప్యాకెట్ పెద్దదే తెచ్చుకున్నాను. సెకండ్ ర్యాక్ లో సోయా సాసు, చిల్లీ సాసు, వెనిగరు, పెరి పెరి, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడరు, గసగసాలు, బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ ఇటు సైడ్ స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కింద ర్యాక్ లో ఈజీగా యాక్సెస్ అయ్యే విధంగా
అలాగే ఈజీగా హోల్డ్ చేసే విధంగా ఉండే సన్నగా పొడవుగా ఉండే గ్లాస్ బాటిల్స్ని ఇక్కడ పెట్టుకున్నాను. డ్రై నట్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను. మోస్ట్లీ జీడిపప్పులన్నీ ఉప్మా పొంగల్లోనే యూస్ చేస్తానండి. బాదం పప్పులు నానబెట్టడానికి డైలీ మర్చిపోతాను. కింద షెల్ఫ్లో నన్నారి షర్బత్ కోసం యూస్ చేయడానికి సోడా ఇవి మాత్రం ఇక్కడ పెట్టాను. ఇంతకు ముందే చెప్పాను కదండి, సబ్జా గింజలు అలాగే కటోరా నానబెట్టి నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడతానని. ఎందుకంటే పిల్లలు మోస్ట్లీ సోడా ప్రిపేర్ చేసుకుంటారండి, అందుకోసం వీలుగా ఉంటుందని ముందే నానబెట్టి పెడతాను. చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు. అలాగే కూల్ డ్రింక్స్ కానీ ఇంకేదైనా తెచ్చినప్పుడు కింద ర్యాక్లో అక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటాను. అందుకు వీలుగానే అక్కడ కొంచెం గ్యాప్ ఉంచాను. చివర ర్యాక్లో హనీ బాటిల్ ఉందండి. ఎప్పుడైనా జ్యూస్ చేసుకున్నప్పుడు దాంట్లో హనీ యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని హనీ బాటిల్ అక్కడ ఉంచాను. అన్నీ కరెక్ట్గానే ఆర్గనైజ్ చేశారు. మరి దోసపిండి ఇడ్లీ పిండి ఎక్కడ పెట్టుకుంటారు, అలాగే మిగిలిపోయిన ఫుడ్ ఐటమ్ ఎక్కడ పెట్టుకుంటారు అని అనుకుంటున్నారా? దోసపిండి ఇడ్లీ పిండి మాత్రం కింద షెల్ఫ్లో పెడతానండి. నేను ముందే చెప్పాను కదా, టమాటాస్ని అలా పైన పెట్టేసి ఆ ప్లేస్లో పెడతాను. అలాగే మిగిలిపోయిన ఫుడ్ ఐటమ్ అంటే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఏం మిగిలిపోవండి. మిగిలిపోయిన చట్నీ పచ్చడి అలాంటివన్నీ మాత్రం ఆ పై షెల్ఫ్లో స్టోర్ చేసుకుంటాను. నేనైతే ఇలా నాకు కన్వీనియంట్గా ఫంక్షనల్గా ఉండే విధంగా లాంగ్ స్టోరేజ్ బాక్సులతో అలాగే ఎక్కువ రోజులు స్టోర్ అయ్యే విధంగా స్టోరేజ్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని నా ఫ్రిడ్జ్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. మరి మీకు ఎలా అనిపించింది నేను ఆర్గనైజ్ చేసిన ఫ్రిడ్జ్? ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ని నేను శ్రీశైలంలో తీసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.